మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ఈ సంవత్సరం ఏవో చాలా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకున్నాం కదా. మనం అందరం ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఒక ఫ్రూట్ ట్రీని ప్లాంట్ చేసుకుందాం అనుకున్నాం. సో ఇప్పుడు మనం ఒక పళ్ళ మొక్కను వేసుకుందాం. నేను వేస్తాను ఇక్కడ, మీరందరూ మీ ఇళ్ళల్లో వేయండి. చూసారా, ఓకే. ఇప్పుడు ఇది మనం చక్కగా నీట్గా కట్ చేసుకున్నాం ఈ క్యాన్ని. ఇప్పుడు దీనికి హోల్స్ పెట్టాలి. ఓకే, దీనికి ఒకటి కానీ రెండు కానీ హోల్స్ పెట్టుకుంటే సరే. సో హోల్స్ పెట్టుకున్నాం. లాస్ట్ టైం మనం చూసాం కదా బర్డ్ ఫీడర్కి. ఉండు లక్ష్మి, ఇక్కడ ఇక్కడ పైకి కిందకాను, లోపలికి బయటకను లక్ష్మి. ఓకే, టూ హోల్స్ పడి సరిపోతుంది. మన వాటర్ క్యాన్ని ఎలా కట్ చేసుకోవాలో, హోల్స్ ఎలా పెట్టాలో చూసాం కదా. ఇప్పుడు మట్టి ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు దాంట్లో పాటింగ్ మిక్స్కి వస్తే, మనం అంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న పాటింగ్ మిక్స్ అంటే గార్డెన్ సాయిల్, కోకోపీట్ అండ్ మెన్యూర్ కలిపేసి రెడీగా ఉంచుకుంటాను నేను. ఇప్పుడు ఈ హోల్స్ని ఏదైనా పెంకుల్ లాంటివి, పెంకులతో మనం అవి క్లోజ్ చేయాలి. ఎందుకంటే కిందకి సాయిల్ వెళ్ళిపోకుండా, తర్వాత అడ్డు లాంటివి ఏమి పడి బ్లాక్ అవ్వకుండా ఉండటానికి మనం ఇవి కన్నాల మీద రెండు పెంకులు లాంటివి పెట్టాం. ఓకే, ఇప్పుడు సాయిల్ వేద్దాం. ఇందులో మట్టర్, రాళ్ళు లాంటివి ఏమన్నా ఉంటే తీసేసి, చాలు చాలు. ఉసిరి మొక్క వేస్తున్నాను. ఇది నెల పైన అయ్యింది ఉసిరి మొక్క తెచ్చి. కొంచెం ఆకులు రాలిని మళ్ళీ చిగురులు వస్తున్నాయి. సో ఉసిరి మొక్క నా దగ్గర లేదు, అందుకని ఉసిరి మొక్క వేస్తున్నాను. సో ఇది కడియం నుంచి తెచ్చిన మొక్క, 1 month పైన అయింది. ఓకే, చుట్టూరు కొంచెం అది ఆ చుట్టూరు ఉన్న సాయిల్ వాళ్ళు బంకమట్టి లాంటిది వాడతారు నర్సరీలో. సో లైట్గా కొంచెం, దీని రూట్ సిస్టమ్ ట్యాప్ రూట్ అనుకుంటా. పెద్ద పెద్ద రూట్స్ ఉన్నాయి, చిన్న ఫైబ్రస్ రూట్స్ లేకుండా. సో కేర్ఫుల్గా మనం దీన్ని తీసి, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ రూట్ అవి జాగ్రత్తగా డ్యామేజ్ అవ్వకుండా పెట్టుకుని. ఓకే, ఒకవేళ మీరు ఏమన్నా గ్రాఫ్టెడ్ మొక్కలు వేసారంటే, అంటే కింద మెయిన్ మొక్క ఉంటుంది, పైన బ్రాంచ్ గ్రాఫ్ట్ చేసి జాయింట్ ఉంటుంది మీరు కొనే ఫ్రూట్ ట్రీస్కి. సో అలాంటప్పుడు ఎప్పుడైనా సరే ఆ గ్రాఫ్ట్ చేసిన పార్ట్ ఎప్పుడు పైన ఉండాలి, సాయిల్ పైన. అంటే ఇప్పుడు సపోజ్ మనం సాయిల్ వేసేసినాక ఇలా ఉందనుకో, ఆ గ్రాఫ్టెడ్ పార్ట్ ఎప్పుడు పైన ఉండాలి. మట్టి అది వేసినప్పుడు లోపలికి వెళ్ళకూడదు. ఓకే, అది మనం మైండ్లో ఉంచుకోవాలి. ఓకే, ఇప్పుడు పైన సాయిల్ వేసి కప్పేద్దాం. కొంచెం సాయిల్ వేయరా అన్న. చాలు, వాటర్ చేసుకుందాం. చాలు. సో వాటర్ చేసేసుకున్నాం కదా, అయిపోయింది. ఈ కంటైనర్ని మనం బాగా ఎండ తగిలే ప్రదేశంలో పెట్టుకుంటే అది చక్కగా బాగా థ్రైవ్ అయ్యి పెరుగుతుంది. చాలా డిస్కస్ చేసుకున్నాం. మన పిల్లలతో గార్డెనింగ్ స్టార్ట్ చేయించడం కానీ, ఎంకరేజ్ చేయడం కానీ చేద్దాం అనుకున్నాం. తర్వాత
మన గార్డెన్లోకి కానీ మన ప్లేసెస్లోకి వచ్చే మూగజీవులు అంటే బర్డ్స్ కానివ్వండి, స్క్విరల్స్ కానివ్వండి, లేకపోతే మనకి హెల్ప్ చేసే హనీ బీస్ కానివ్వండి, అన్నిటి వలన మనం ఉపయోగం పొందుతూ వాటికి కూడా హెల్ప్ చేసేటట్టు వాటికి అవసరమైన కొన్ని బర్డ్ ఫీడర్స్ లాంటివి చేసుకున్నాం కూడా మనం. సో ఈ సంవత్సరం మనం వాటికి అవసరమైన నీళ్ళు తర్వాత ఆహారాన్ని ఏర్పాటు చేద్దాం మన గార్డెన్స్లో. ఓకే, తర్వాత మనం పాలినేటర్ ఫ్రెండ్లీగా ఉండే గార్డెన్స్ అంటే మనం ఎక్కువ పూల మొక్కలు అవి మనం వేసుకుంటే మన గార్డెన్కి పాలినేటర్స్ అంటే హనీ బీస్, బటర్ఫ్లైస్ ఇలాంటివి మనకి పాలినేషన్లో హెల్ప్ చేసేవన్నీ మన గార్డెన్ అట్రాక్ట్ చేయడానికి ఏమేం కావాలో అవన్నీ వేసుకుందాం. అండ్ పాలినేటర్ ఫ్రెండ్లీ అంటే ఏంటి? పెస్టిసైడ్ ఫ్రీ. సో పెస్టిసైడ్స్ ఏమి హార్మ్ఫుల్ అవి యూజ్ చేయకుండా ఉంటే వాటికి సేఫ్. సో మనం ఈ సంవత్సరం అంతా ఆర్గానిక్గానే పెస్టిసైడ్స్ అవి తయారు చేసుకుని విధాలుగా ఇరిటేట్ చేసే చీడల్ని పీడల్ని కూడా మనం ఆర్గానిక్ వేలోనే నిర్మూలించుకోవడానికి ట్రై చేద్దాం. మనం మన గార్డెనింగ్ అంతా ఆర్గానిక్గానే చేద్దాం, ఆర్గానిక్ ఫుడ్నే గ్రో చేసుకుందాం. మన కోసం ఒక గ్రీన్ ప్యాచ్, ఇప్పుడు ఎండ అది తగలని ఇళ్ళల్లో ఉండేవాళ్ళు కానీ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మనం ఫుడ్ గ్రో చేసుకోవట్లేదని బాధపడకుండా అట్లీస్ట్ మనం రిలాక్స్ అవ్వడానికి కొంచెం చుట్టూ పచ్చదనం ఉండేటట్టు మనం ఏర్పాటు చేసుకుందాం, ఒక గ్రీన్ ప్యాచ్ని ఏర్పాటు చేసుకుందాం. మన గార్డెనింగ్లో ఎక్కువ రీసైక్లింగ్కి ఇంపార్టెన్స్ ఇద్దాం. అంటే పనికిరాని వస్తువుల్ని మనం ప్లాంటర్స్ కింద లేకపోతే ఇంకా వేరే విధాల కింద వాడుకుంటాం. తర్వాత మనం వంటింట్లో వాడుకునే నీళ్ళు కానీ అంటే పప్పులు తర్వాత బియ్యం ఇలాగ కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఆ నీటిని మనం మన మొక్కలకి గార్డెనింగ్లో యూస్ చేయటం వల్ల మనం వాటర్ ప్రాబ్లమ్ని కొంచెం తగ్గించడమే కాకుండా మన ప్లాంట్స్ కూడా అవి చాలా మంచి ఫర్టిలైజర్స్ కింద హెల్ప్ చేస్తాయి. అండ్ ఇంకా మన వంటింటి వేస్ట్లు అంటే మన కిచెన్ స్క్రాప్స్, ఫుడ్ స్క్రాప్స్ ఇలాంటి మన వంటింట్లో వచ్చే వ్యర్థాలని కంపోస్టులుగా చేసుకుని మనం వాటిని కూడా రీసైకిల్ చేద్దాం. సో ఈ ఇయర్ మన మొక్కలకి అవసరమైన కంపోస్ట్ని మనమే తయారు చేసుకుని వాడదాం. ఇంకొక రెజల్యూషన్ తీసుకున్నాం. ఇప్పుడు అసలు బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు లేకపోతే అసలు గార్డెనింగ్ స్టార్ట్ చేయలేని వాళ్ళు కూడా ఈ మీన్ టైం స్టార్ట్ చేసాం కదా, కొంచెం కొంచెంగా మొదలు పెట్టాం కదా. సో మనకి కొంచెం కాకపోతే కొంచెం నాలెడ్జ్ ఉంది. ఆల్రెడీ బాగా చేసేవాళ్ళు ఓకే, చిన్న చిన్నగా స్టార్ట్ చేసేవాళ్ళు కూడా కొంచెం బేసిక్ నాలెడ్జ్ అంటూ కొంచెం వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన చుట్టుపక్కల మన నేబర్స్ కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, మనం చేసుకోవటంతో పాటు గార్డెనింగ్ని పక్క వాళ్ళతో కూడా స్టార్ట్ చేయించేటట్టు ఇనిషియేటివ్ వాళ్ళు కూడా తీసుకునేటట్టు మీరు ఎంకరేజ్ చేయాలి. ఓకే, సో ఇది ఇంకొక రెజల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే మనం ఈ గార్డెనింగ్ యూజెస్ ఏంటి, ఉపయోగాలు ఏంటి, ఎలా హెల్ప్ అవుతుంది, లేకపోతే అంత ఇంపార్టెన్స్ అవసరం ఏంటి అనేది మనం రియలైజ్ అయ్యి మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లేకపోతే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ మనం ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్దాం. ఓకే, ఇంకా ఇలా వెళ్తే చాలా ఉన్నాయి. నేను పాత వీడియోని మళ్ళీ రిపీట్ చేసినట్టు ఉంటుంది. ఒకసారి మీరు న్యూ ఇయర్స్ గార్డెనింగ్ రెజల్యూషన్స్ ఆ వీడియో చూస్తే ఇంకా మనకేమైనా మిస్ అయితే అవి కూడా కవర్ చేయండి. మనం అనుకున్నట్టు మన ఉగాది రోజున ఎవరి ఇంట్లో వాళ్ళు చేసిన ఈ ఇనిషియేటివ్ ఏదైతే తీసుకుంటున్నామో మీరు అవన్నీ కూడా నాకు 1 మినిట్ కన్నా తక్కువ వీడియోస్ తీసుకుని, అంటే మీ పిల్లలతో సీడ్స్ వేయించడం కానీ లేకపోతే మీ పిల్లలు పార్టిసిపేట్ చేసిన గార్డెనింగ్ పిక్స్ కానీ లేకపోతే మీరు చేసిన బర్డ్ ఫీడర్స్ కానీ లేకపోతే కంపోస్ట్ కానీ ఇలాగా మీరు ఉగాది రోజున ఏం గార్డెనింగ్ చేశారో దానికి రిలేటెడ్ పిక్స్ అన్నీ నాకు నా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ పంపించండి. 1 మినిట్ కన్నా తక్కువ ఉన్న ఆ వీడియో క్లిప్స్ని ఇవన్నీ కలిపి మనం వీడియో చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. ఈ కొత్త సంవత్సరం మన అందరి లైఫ్స్లో ఇంకా కొంచెం ఎక్కువ గ్రీనరీని యాడ్ చేస్తుంది అని అందరం ఆకాంక్షిద్దాము. సో ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.
అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా చేసుకోకపోతే. అండ్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.